హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా, ఎగ్స్ని యూజ్ చేయకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీ అండ్ టేస్టీగా రవ్వ కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. నేను చెప్పే కొలతలతో అలాగే టిప్స్ని ఫాలో అవుతూ గనక చేశారంటే మీరు కూడా చాలా ప్లఫీగా పర్ఫెక్ట్గా ఈ రవ్వ కేక్ని చేసేస్తారు. మరి ఇంకా లేట్ చేయకుండా రవ్వ కేక్ ప్రాసెస్ని చూసేద్దాం పదండి. రవ్వ కేక్ని తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు రవ్వని తీసుకొని వీలైనంత వరకు ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం రవ్వని తీసుకున్న అదే కప్పుతో అరకప్పు పంచదారను కూడా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. పంచదారతో పాటు 3 యాలకులను కూడా వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పంచదార పొడిని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అందులోని అరకప్పు వరకు కమ్మటి పెరుగు, 1/2 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్, చిటికెడు ఉప్పు, 1/2 కప్పు వరకు పాలను కూడా వేసుకొని బిస్కర్తో కానీ లేదా గరిటెతో కానీ వీడియోలో చూపిస్తున్నట్లు బ్యాటర్ని ఇలా ఒకటే డైరెక్షన్లో బాగా కలపండి. పెరుగు వద్దు అనుకున్న వాళ్ళు పెరుగు ప్లేస్లో 2 ఎగ్స్ని వేసుకోండి. అలాగే కేక్లో ఆయిల్కి బదులుగా బటర్ని కూడా వేసుకోవచ్చండి. కేక్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా బ్యాటర్ని 3 నుండి 4 నిమిషాల పాటు ఒకటే డైరెక్షన్లో బాగా కలపండి. ఇప్పుడు మూతతో క్లోజ్ చేస్తూ బ్యాటర్ని 15 నుండి 20 నిమిషాల పాటు వదిలేసేయండి. 20 నిమిషాల తర్వాత రవ్వ ఇలా చక్కగా నాని బ్యాటర్ కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు ఈ బ్యాటర్లో 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, మరొక 2 టేబుల్ స్పూన్ల పాలను కూడా వేసుకొని బ్యాటర్ని ఒకటే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ కానీ లేదా బేకింగ్ సోడా కానీ లేకపోతే వీటి ప్లేస్లో ఈనో పౌడర్ని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకటే డైరెక్షన్లో మరొక 2-3 నిమిషాల పాటు బ్యాటర్ని కంటిన్యూషన్గా బాగా కలపండి. మనం వేసిన బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాకి బ్యాటర్ ఇలా ఫార్మెంటేషన్ అయ్యి ఇలా బ్యాటర్ పైన చిన్న చిన్న బబుల్స్ కింద ఫామ్ అవుతాయండి. ఇలా రెడీ అయిన ఈ బ్యాటర్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం కేక్ మౌల్డ్ కానీ లేదా అల్యూమినియం గిన్నెను కానీ తీసుకొని ఇలా కొద్దిగా మౌల్డ్కి అడుగు భాగాన అంచుల వెంట ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండిని వేసి ఇలా డస్టింగ్ చేసుకోండి. మౌల్డ్లో గనక ఎక్స్ట్రా పిండి ఉంటే దులిపేసేయండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని మౌల్డ్లోకి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. దీనివల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే బ్యాటర్లో పోతాయండి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం కేక్ మౌల్డ్ పట్టే విధంగా గిన్నెని తీసుకొని గిన్నె మధ్యలో స్టాండ్ని పెట్టుకొని గిన్నెను 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసుకోండి. గిన్నె బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కేక్ మౌల్డ్ని సెంటర్లోకి అడ్జస్ట్ చేసుకొని 25 నుండి 30 నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలండి. 30 నిమిషాల తర్వాత నేను ఇక్కడ కేక్ని చెక్ చేస్తున్నాను. కేక్ మిడిల్లో నైఫ్తో కానీ లేదా టూత్ పిక్తో కానీ చెక్ చేసినప్పుడు ఇలా పిండి లాంటిది అంటుకోకుండా క్లీన్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మౌల్డ్ని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వండి. కేక్ కంప్లీట్గా చల్లారాక అంచుల వెంట ఇలా నైఫ్తో కేక్ని లూజ్ చేసి డిమోల్డ్ చేయండి. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ప్లఫీగా టేస్టీగా కేక్ని తయారు చేసుకోవచ్చండి. మరి మీరు కూడా ఈ రవ్వ కేక్ని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.